మన ఈ ప్రధానమైనటువంటి నగరాలైనటువంటి కలకత్తా, బాంబే, హైదరాబాద్, మెడ్రాస్, బెంగళూరు, అహ్మదాబాద్ వీటన్నిటిలో చూస్తే కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చినటువంటి సంస్కృతి గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మెయిన్ గేట్ ఒకటి, ఎగ్జిట్కి ఎంట్రీకి 2 గేట్లు మాత్రం పెట్టి మిగతా ప్రాంతాన్ని అంతా కూడా వీళ్ళు ఒక కాంపౌండ్ వాల్తో కవర్ చేసేసి ఆ ప్రాంతంలో ఒక 2000, 3000 ఇళ్ళు నిర్మించి ఈ ఫ్లాట్స్ లాగా వాటిని నిర్మించి బ్లాక్స్ చేసి వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మొత్తం అన్ని ఇళ్ళకి కామన్గా గ్యాసు, కామన్గా విద్యుత్తు, కామన్గా వాటరు వీటిని సప్లై చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు ఏంటంటే ఒకే ఒక కామన్ మీటర్ని తీసుకొని ఈ 3000 ఇళ్ళకి ఒకే మీటర్ ద్వారా గవర్నమెంట్కి ఈ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వీళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని లక్షల రూపాయలు విద్యుత్తు చెల్లించేస్తుంటారు ప్రతి నెల. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి కూడా వీళ్ళు బిల్లు పంపిస్తూ ఇంటికి 5000 చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంట్లో ఎంతమంది ఉన్నారో సభ్యులని ఆధారం చేసుకొని కొంతమంది బిల్లింగ్ చేస్తుంటే, కొన్ని చోట్ల ఈ సభ్యులతో పని లేకుండా ఏరియా ఆఫ్ ది ఫ్లాట్ అంటే 900 స్క్వేర్ యార్డ్స్ ఉంటే ఇంతని, 1300 స్క్వేర్ యార్డ్స్ ఉంటే ఇంతని అట్లా రేట్స్ ఫిక్స్ చేసి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి చట్ట ప్రకారంగా ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తోంది? మరి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఒక కామన్ ఎలక్ట్రిసిటీ మీటర్ మీద ఇన్ని లక్షల రూపాయలు బిల్లు చేస్తూ మిగతా వాళ్ళ దగ్గర విద్యుత్తు వినియోగం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వీళ్ళు వసూలు చేస్తున్నారు. మరి చట్ట ప్రకారం నేరం కాదా? దీన్ని నిరోధించే అధికారులు ఎవరు, ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే అంశాలతో పాటుగా ఈ అపార్ట్మెంట్స్లో ఈ మధ్య మనం కార్ పార్కింగ్ విషయాల్లో అనేక చోట్ల ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయి. ఈ అపార్ట్మెంట్స్ కొన్ని చోట్ల అసోసియేషన్స్ అసలు రిజిస్టర్ కూడా చేయని పరిస్థితి ఉంది. రిజిస్టర్ అయిన అసోసియేషన్లలో ఎలక్షన్లే లేవు. ఎన్ని సంవత్సరాలైనా ఎలక్షన్ లేకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా అక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి వాళ్ళ ఫ్లాట్స్ మెంబర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. మరి రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెట్టేస్తాడు తప్ప తర్వాత మరి దీనికి ఎలక్షన్లు అవుతున్నాయా, ఎలక్షన్లు అవ్వట్లేదా, మరి ఇచ్చినటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయాలా అనే అంశాలు ఏ కోసైనా కూడా చూడడం జరగడం లేదు. కాబట్టి ఈ కార్ పార్కింగ్లకు వస్తే చట్టం ఏం చెప్తోంది, కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చినాయంటే, కార్ పార్కింగ్ ఏరియా ఒక అపార్ట్మెంట్లో కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో కానీ చూస్తే అది మొత్తం కామన్ ఏరియా అనేటువంటి పదం కిందకు వస్తుంది. కామన్ ఏరియా అంటే అందరికీ కామన్. ఒక 12 అపార్ట్మెంట్స్ ఉంటే 12 అపార్ట్మెంట్ల వాళ్ళకి కామను, 3000 మంది నివసిస్తుంటే 3000 ఇళ్ళ వాళ్ళకి ఆ ఏరియా కామన్ కాబట్టి అందరికీ సమానం. ఒకవేళ ఒక 10,000 గజాల చదరపు గజాల స్థలం పార్కింగ్ ఏరియాలో ఉంటే ఆ 10,000 చదరపు గజాలని ఉన్నటువంటి 3000 మందికి అంటే 3000 ఇళ్ళు ఉంటే 3000 ఇళ్ళకి భాగించి ఒక్కొక్కళ్ళకి సపోజ్ 300 గజాల చొప్పున వస్తే కనుక 300 గజాలు ఒక్కళ్ళకి. ఆ 300 గజాల్లో వాళ్ళు ఒక కారే పార్క్ చేసుకుంటారా, ఒక కారు మోటార్ సైకిల్ పార్క్ చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నేను ఒక 10 పార్కింగ్లు కొనుక్కొని వేరే వాళ్ళకి పార్కింగ్కి అసౌకర్యాన్ని కల్పిస్తే నేను కేవలం ఒక పార్కింగ్కే ఎలిజిబుల్ ఉంటాను తప్ప 3 పార్కింగ్లకు కానీ 2 పార్కింగ్లు కానీ నాకు హక్కు లేదు. ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా కనుక పార్కింగ్ వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు సివిల్ కోర్టుని ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టుని ఆశ్రయించి ఈ ఎంతమంది అయితే అపార్ట్మెంట్స్లో మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ప్రతివాదులుగా చేరుస్తూ, దాంతోపాటుగా ఈ రిజిస్టర్డ్ సొసైటీని కూడా ప్రతివాదిగా చేరుస్తూ సివిల్ దావా కనుక దాఖలు చేసినట్లయితే వీళ్ళకి పార్కింగ్ లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే ఒక నెలలో ఒక 300 యూనిట్లు కనుక వీళ్ళు వినియోగిస్తే ఆ 300 యూనిట్లు ప్లస్ టారిఫ్ ప్రకారంగా వాళ్ళకి ఎంత సర్ఛార్జ్ పడుతుందో, ఎంత అదనపు ఛార్జీలో అవన్నీ కలుపుకొని ప్రపోర్షనేట్గా కడితే సరిపోతుంది తప్ప అసోసియేషన్ వాళ్ళు పంపిన బిల్లు అది కూడా ఏంటంటే ఒక చిన్న చీటీ మీద రాసి పంపిస్తున్నారు 5000 కట్టండి అని. అది ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 384 ఎక్స్టార్షన్, దోపిడీ తప్ప వేరేదేం లేదు. మీరు కనుక సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లయితే అది దోపిడీ కేసు వాళ్ళు బుక్ చేసి ఈ అసోసియేషన్ మెంబర్స్ని లోపల నూకుతారు. కాబట్టి అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఈ అపార్ట్మెంట్సు ఈ ప్రధాన నగరాల్లో ఒక మాఫియా లాగా ఏర్పడి ఈ సామాన్య ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. వీటన్నిటినీ వీళ్ళు గమనించి కనుక వీళ్ళు చట్టాన్ని ఆశ్రయించినా, కోర్టులను ఆశ్రయించినా వీళ్ళకి మేలు కలుగుతుంది.